హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసూనా స్టోర్స్ అండ్ ఫింగర్స్. సో ఈరోజు వ్లాగ్ చాలా చిన్న వ్లాగ్ అండి. ఇట్స్ అ మినీ వ్లాగ్. ఇట్స్ జస్ట్ అ స్మాల్ ట్రావెల్ టు వైజాగ్ అండ్ కుక్కూస్ యాన్యువల్ డే ఎలా అయింది అండ్ నా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ డాడ్ కొత్త కార్ కొనుక్కున్నారు. సో ఆ విశేషాలతోని నేను ఈరోజు వస్తున్నాను మీ ముందుకి. సో తన యాన్యువల్ ఈవెంట్ వచ్చేసి తారామతి బారాదారిలో అయ్యిందండి. సో ఇది పీక్ సమ్మర్లో స్టార్టింగ్లో అయింది. కొంచెం వేడిగా ఉంది. అది అవుట్డోర్లో పెట్టారు. సో ఆ ఎండ మీరు చూడగలుగుతున్నారు. సో అవుట్డోర్ అండి. ఈసారి లాస్ట్ టైం మేము కొంచెం మిస్ అయ్యాము షూట్స్ ఉండడం వల్ల. బట్ ఈసారి ఎన్షూర్ చేసాము ఈసారి ఎలాగైనా అటెండ్ అవ్వాలని. సో దట్ వాజ్ వెరీ ఫన్. ఆ ఈవినింగ్ అనేది వాళ్ళు మార్షల్ ఆర్ట్స్, డాన్సెస్, స్కిట్స్తోని చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. అండ్ బై పేరెంట్స్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉండడానికి కొత్తవి ఏవేవో వాళ్ళు ఇన్వాల్వ్ చేశారు పేరెంట్స్ని కూడా. సో ఫస్ట్ అయితే కుక్కూస్ యాన్యువల్ డే స్టార్టింగ్ 27th స్టార్ట్ అయ్యింది. సో ఆ రోజు ఈవినింగ్ అండి ఇది. సో పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ యాన్యువల్ డేలో సెలబ్రేషన్స్ మేము చేసుకున్నాం. సో ఇది ఆల్మోస్ట్ అయ్యేటప్పటికి నైట్ 12 అయింది. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేము ఎయిర్పోర్ట్కి రష్ అయ్యాం. బికాజ్ యాక్చువల్లీ ఆ 2 days ముందే మా డాడీ కార్ తీసుకుంటున్నారు. సో రావాలి కంపల్సరీగా అంటే ఇంకా అప్పటికప్పుడు మేము ప్యాక్ యూ బ్యాగ్స్ లాగా చేసుకొని వచ్చాం. సో అక్కడికి వచ్చిన తర్వాత ఒక సర్ప్రైజ్ ఏంటంటే ఆ రోజు నా బర్త్డే. ఇట్ వాజ్ March 1st. సో ఆ రోజు ఈవినింగ్ మా ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేశారు, మా హస్బెండ్. అండ్ ఇట్ వాజ్ అ లిటిల్ సర్ప్రైజ్. యాక్చువల్లీ ఐ కుడ్ గెస్ ఇట్ బికాజ్ వైజాగ్లో ఆఫ్టర్ 10 years నేను చేసుకుంటున్నాను. పెళ్ళైన తర్వాత మళ్ళీ వైజాగ్లో ఎప్పుడు చేసుకోలేదు. సో హైదరాబాద్ మూవ్ అయిన తర్వాత దిస్ వాజ్ ద ఫస్ట్ బర్త్డే నేను మళ్ళీ రిటర్న్ వైజాగ్ వచ్చి చేసుకోవడం. సో ఇట్ వాజ్ వెరీ ఫన్ అండ్ ఇట్ వాజ్ వెరీ ప్లెజర్ టు హ్యావ్ లైక్ స్కూల్ ఫ్రెండ్స్ వచ్చి సెలబ్రేట్ చేయడం అనేది. ఆబ్వియస్గా ఈ క్రెడిట్ అంతా ఎవరైతే ఆర్గనైజ్ చేశారో మా హస్బెండ్కే ఇస్తాను నేను అది. సో ఈసారి ఇట్స్ వాజ్ అ సింపుల్ పార్టీ బట్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్ బికాజ్ అది నైట్ 12 o'clock. మా ఫ్రెండ్స్ అండ్ మా కజిన్స్ వీళ్ళందరూ కూడా వచ్చారు అది సెలబ్రేట్ చేయడానికి. సో దిస్ ఈజ్ హౌ ఇట్ గోస్. ఆ రోజు కేక్ కట్ చేయడానికి కూడా పెద్ద టాస్క్ అది. ఎందుకంటే అసలు నన్ను కొయ్యనివ్వట్లేదు. ఫుల్ కామెంట్స్, జోక్స్ అండ్ అన్ఫార్చునేట్లీ ఏదైతే హోమ్ఫర్ తెచ్చామో అది కూడా పేలలేదు. మా షాప్ కీపర్ చాలా తెలివిగా మాకు పేలలేంది ఇచ్చాడు. సో అదంతా బీచ్ రోడ్లోని అర్ధరాత్రి 12 గంటలకు కోయడం అనేది ఇట్స్ అన్ అమేజింగ్ ఫీలింగ్. వైజాగ్లో ఉన్న వాళ్ళు అందరూ కనెక్ట్ అవుతారండి బికాజ్ వాళ్ళకి ఇదంతా క్వైట్ కామన్ లాగా ఉంటుంది. బట్ వైజాగ్ వదిలి అంటే వైజాగ్ వదిలి వెళ్ళి వచ్చిన వాళ్ళకి అది స్పెషల్ బర్త్డే. ఎందుకంటే ప్రతి ఇయర్ బీచ్కి ఆ టైంలో మనం ఉండం కదా బర్త్డే రోజు. బట్ ఈ ఇయర్ నేను ఉన్నాను అండ్ ఇట్ వాజ్ మై 36th birthday అండ్ ఇట్ వాజ్ రియలీ స్పెషల్ బికాజ్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ వెరీ స్పెషల్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్స్ అనమాట. ఈ ఇయర్కి ప్రతి ఇయర్ మన బర్త్డే వస్తుంది. ప్రతి ఇయర్ మనం ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటాం, అది క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం. పాతవి ఏవైతే ఉంటాయో అవి వెనక్కి వదలాలి అండ్ కొత్తవి ఏవైతే ఉంటాయో ముందుకు తీసుకెళ్ళాలి. అదే నా ఫండా అయితే. సో ఆ రోజు నైట్ ఫుల్గా మేము బాగా ఎంజాయ్ చేసాం, రీల్స్ చేసుకున్నాం. ఆ తర్వాత వీఆర్ బ్యాక్ టు హోమ్. ఎందుకంటే ఆ నెక్స్ట్ డే అనేది నిజంగా స్పెషల్లే బికాజ్ ఆ డే లైక్ మా డాడీ కార్ తీసుకుంటున్నారు. సో అది బాగా గుర్తుండిపోయే రోజు కాబట్టి ఇది ప్రాబబ్లీ 2 అయింది మేము ఇంటికి వెళ్ళి పడుకునేటప్పటికి. సో ఆ తర్వాత ఏమైందో చూడండి. అయ్యా వేసండి బయట తీయండి. దాంట్లో లేవు ఆరోగ్యం యాక్చువల్గా నాకు ఇంకా ఉండాలని అనిపించింది. కాకపోతే నెక్స్ట్ డే మాకు చాలా టైట్ స్కెడ్యూల్ ఉంది. సో అందుకని ఇంకా ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంటికి వెళ్ళేటప్పటికి అరౌండ్ 2:30 అయింది, పడుకునేటప్పటికి 3 అయింది. సో బట్ ఆ నెక్స్ట్ డే మేము బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మేము అప్పుగారు వెళ్ళాము.
టు డూ సమ్ ఎగ్జాటిక్ రీల్స్. ఎగ్జాటిక్ ఎందుకు అన్నానంటే నేను సెమీగా ఉన్నాను, లైక్ సెమీ వెస్టర్న్ అండ్ సెమీ ట్రెడిషన్. సో దాన్ని ఫ్యూజన్ అంటారు. సో ఆల్రెడీ రీల్ అవుట్ అయింది. రీల్ చూసిన వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది, ఏంటి ఎటైర్ మొత్తం లైక్ డిఫరెంట్గా ఉంది, జీన్స్ వేసుకుంది, ఫ్లవర్స్ పెట్టుకుంది, భరతనాట్యం బొట్టు పెట్టింది అని. ఇట్స్ కాల్డ్ ఫ్యూజన్ డాన్స్. సో నేను అదే ఎగ్జిక్యూట్ హోప్ మీ అందరికీ నచ్చిందని కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ కమెంట్స్ అండ్ విషెస్. సో మేము అక్కడి నుంచి టెనటీ పార్క్ వచ్చాం. ఏవైతే ఈ మెట్లు మీకు కనబడుతున్నాయో ఇది ఆల్మోస్ట్ 40 to 50 years బ్యాక్ అండి. అప్పుడు మేము చిన్నప్పుడు దీని మీద అంటే ఇలాగా కన్స్ట్రక్టెడ్ ఏవైతే స్టెప్స్ ఇప్పుడు మీకు కనబడుతున్నాయో అవి ఉండేవి కాదు. సో ఆ స్టెప్స్ మీద నుంచి మేము నడుచుకొని జారుడు వల్ల ఏదైతే ఉందో జారుకుంటూ ఈ కింద స్పేస్కి వచ్చేవాళ్ళం. బట్ అలా కొంచెం ఏళ్ళు అయ్యే కొద్దీ అది కొంచెం ఎరగడం పాడైపోయడం వల్ల అవి అలాగే ఉంచారు. ద కిడ్స్ ఆఫ్ 80s, 90s కనెక్ట్ అవ్వచ్చు, వాళ్ళకైతే తెలుస్తుంది ఎందుకు ఆ స్టెప్స్ అలా ఉన్నాయని. సో ఇక కిందకి వచ్చిన తర్వాత ఇంకా అంతా ఇంత హడావిడి ఉండదండి. ఈ బీచ్ చూస్తే మా కుక్కుకి ఆబ్వియస్లీ స్నానాలు చేయాలి, తిరగాలి, దూకాలి, ఇలాంటివన్నీ చేయాలనిపిస్తుంది. సో ఎండ మామూలుగా లేదండి. అది ఫస్ట్ మార్చ్లో లేదు, ఫస్ట్ మేలా ఉంది. ఆ షాడో మీరు చూడగలరు. సో యా, ఇది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ షిప్ ఏదైతే చూస్తున్నారో ఇది యాక్చువల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అంటే న్యూ పెయింటింగ్ వేస్తున్నారు. పేరు నాకు ఎగ్జాక్ట్గా అయితే కనబడలేదు. ఇది బంగ్లాదేశ్ నుంచి మన బార్డర్ దాటి వచ్చింది. సో ఐ థింక్ ఇది కరోనా టైంలో అనుకుంటాను వచ్చి ఉండిపోయింది. ఇంక అక్కడి నుంచి మన వాళ్ళు ఎవరైతే నేవీ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు బ్యాక్కి వెళ్ళడానికి. సో ఇది ఇప్పుడు రెస్టారెంట్ కానీ లేదా ఒక రకమైన రిసార్ట్ కానీ లేదంటే ఏదైనా చూడ్డానికి ప్లేస్ కానీ చేస్తున్నారని అక్కడ నేను పనిచేసే వాళ్ళ దగ్గర విన్నాను. అండ్ ఈ ప్లేస్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది చాలా రీల్స్లోని మీకు కనబడుతుంది. హియర్ వి గో ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్. దిస్ వాజ్ లైక్ కార్, ఇల్లు అనేది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక కళ అండి. అండ్ ఈ కళ మా డాడీ ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో కంటున్నారు. ఫైనల్గా అది నెరవేరింది. అండ్ అది కూడా నా బర్త్డే రోజు తీసుకోవడం, ఐ వాజ్ రియల్లీ బ్లెస్డ్ విత్ ఇట్. సో యా, కార్ మాకు వచ్చేసిందండి. వీ టుక్ లైక్ టాటా టియాగో. సో ఇంకా వచ్చిన తర్వాత న్యూ బేబీ వచ్చిన తర్వాత ఏంటేం చేస్తాం అన్నీ చేసామండి, పూజలు పునస్కారాలు. ఫస్ట్ అయితే ద వెరీ ఫేమస్ సంపత వినాయక టెంపుల్కి వెళ్ళి పూజ చేయించాము. ఆ తర్వాత కనకమహాలక్ష్మి గుడికి వెళ్ళాము. అక్కడి నుంచి అక్కడ ఏవైతే రిచువల్స్ ఉన్నాయో అది కూడా ఫాలో చేసాం. ఇంకా ఆ తర్వాత నైట్ ఇంటికి వచ్చేసాం. బట్ ఇక్కడే టాస్క్, ఇక్కడతో ఆగరండి మా వాళ్ళు. ఎందుకంటే మాకు దీంతో పాటు ఇంటి అమ్మవార్ల పూజలు కూడా చేయడం అనేది చాలా మ్యాండేటరీ. సో అది ఆ స్కెడ్యూల్ అనేది ఏంటంటే సెకండ్కి మేము పోస్ట్పోన్ చేసాం. అంటే నెక్స్ట్ డే మళ్ళీ మేము మా సొంతూరు ఏదైతే ఉందో దానికి వెళ్ళాలి. సో ఈ పూజ అంతా అయ్యేటప్పటికి ఇట్స్ ఆల్మోస్ట్ 9 o'clock అండ్ వీ వర్ వెరీ వెరీ హంగ్రీ. బికాజ్ ఎప్పుడంటే మధ్యాహ్నం తిన్నాము, ఆ తర్వాత మళ్ళీ తినడానికి ఛాన్స్ దొరకలేదు. సో ఇంకా అక్కడి నుంచి మేము పంజాబీ డాబా వెళ్ళాం. పంజాబీ డాబాకి వెళ్ళి ఇంకా ఫుల్గా తిన్నామండి, మామూలుగా వేయలేదు ఆకలి. సో ఇంకా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరాం. సో వెరీ నెక్స్ట్ డే మేము ఇంకా భీమ్లీకి బయలుదేరాల్సి వచ్చింది. సో కొత్త కార్ రావడం వల్ల అక్కడ ఫస్ట్గా చేయాల్సింది ఏంటంటే మనందరికీ ఇష్టమైనది విఘ్నాలన్నీ తొలగడానికి విఘ్నేశ్వరుని పెట్టాలి. సో ఆ బొమ్మ అలా ప్రతిష్ఠించిన తర్వాత ఇంక అక్కడి నుంచి మేము భీమ్లీకి బయలుదేరామండి. సో బయలుదేరిన తర్వాత ఇంకా ఫుల్ బాగా ఎండగా ఉందండి. ఆల్మోస్ట్ సమ్మర్ స్టార్ట్ అయిపోయిందని అనుకోవాలి. ఇంకా వెళ్తూ ఆ కార్ కోసం పదే మా డాడీ 1-2 అడగడం, మా తమ్ముడు చిరాకు పడడం, ఇవన్నీ చాలా ఫన్నీగా జరిగింది అక్కడ. సో ఫస్ట్ ఊరు దాటుతున్నప్పుడు పోలమ్మ టెంపుల్ ఏదైతే ఉందో అది విజిట్ అంటే మా బకెట్ లిస్ట్లో ఉంది. సో అది ఫస్ట్ కవర్ చేసుకొని పోలమ్మ టెంపుల్ దగ్గర అక్కడ ఆవిడికి దర్శనం అది చేసుకొని ఇంకా అక్కడి నుంచి ఊరికి బయలుదేరాం. సో ఇది కమ్మలిల్లు కనబడుతుంది కదండి, ఎగ్జాక్ట్లీ కమ్మలిల్లే. ఈ కమ్మలింట్లోనే
మా దేవుడు ఎవరైతే ఉంటారో అంటే పరదేశమ్మ అంటారు, ఆవిడని ప్రతిష్ఠించాం. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు సండే అవడం వల్ల అమేజింగ్ ఫుడ్స్ అయితే అవుతున్నాయి. ఇది ఏదైతే మీరు చూస్తున్నారో దీన్ని కలివింద అంటారు. ఎవరైతే కోస్టల్ ఏరియాస్లో ఉన్నారో మోస్ట్లీ ఆ బీచ్, ఐ మీన్ టు సే వైజాగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ కలిమిందలు అంటే ఏంటో తెలుసు. సో ఇక్కడ ఏవైతే గ్రిల్స్లా చూస్తున్నారో ఇవి మొత్తం 14 దేవతలు ఉంటారండి ఇక్కడ. ఇది మొత్తం కలిపి భీమిలీలో 14 ఊర్లు ఉంటాయి. ప్రతి ఊరికి వాళ్ళ ఇంటి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. సో ఈ అమ్మవారు ఏదైతే చూస్తున్నారో ఆవిడే పరిదేశమ్మ. సో ఆవిడని దర్శించుకోవడానికి మేము వచ్చాం. సో అక్కడి నుంచి మేము రిటర్న్ అయ్యామండి. ఏవైతే చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ గుళ్ళని చూసుకొని ఇంకా ఆల్మోస్ట్ అక్కడ 2:30 అయిపోయింది. సో మేము రిటర్న్ వస్తున్నప్పుడు ఋషికొండ దగ్గర రాజుగారి ఢాబాలోని వెయిట్ చేసాం. సో ఇది వన్ ఆఫ్ ది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కింది. దేనికి అంటే అమేజింగ్ ఫుడ్ కోసం. మోస్ట్లీ మీరు చూసే ఉంటారు ప్లేట్స్ ఆన్ ది హైవే అని ఒక సిరీస్ వచ్చేది, అందులోని కూడా చూపించారు. సో ఇక్కడ ద ఫేమస్ ఏంటి అంటే మటన్ పులావ్ అండ్ చికెన్ పులావ్. ప్రస్తుతానికి చికెన్ ఇప్పుడు తినట్లేదు కాబట్టి వి ఓటెడ్ టు మటన్ పులావ్, రొయ్యలు ఈగురు అండ్ పీతల్ ఫ్రై కూడా ఉంది. బట్ మేము వెళ్ళే టైంకి పీతలు లేవన్నారు. సో అందుకనే మేము కొంచెం అడ్జస్ట్ అయ్యాం. బట్ అన్ఫార్చునేట్లీ నేను ఆ రోజు తిన్ను. సో నేను వెజ్తోనే నేను సరిపెట్టుకున్నాను. బట్ వీళ్ళందరూ మటన్ పులావ్, రొయ్యలు ఈగురు వీటితో తిన్నారు. సో ఇంకా ఈ అంబియన్స్ ఏవైతే మీరు చూస్తున్నారో ఇది చాలా అంటే నార్మల్ క్యాజువల్గా ఉంటుంది. బట్ ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా హోమ్లీ ఫుడ్లా ఉన్నదండి. మేము తిన్నప్పుడు మేము అదే ఎక్స్పీరియన్స్ చేసాం. ఐ డోంట్ నో, నెక్స్ట్ టైం నేను నాన్ వెజ్ తిని మీకు కరెక్ట్గా చెప్తాను. బట్ ఇదేంటంటే తమ్ముడు, అమ్మ వీళ్ళందరూ చెప్పడంతో విన్నాను తప్పించి మామూలు నేనైతే టేస్ట్ చేయలేదు. సో అక్కడి నుంచి మేము బ్యాక్ అయ్యామండి ఇంటికి. ఇంకా బయలుదేరాం ఇంకా, ఎందుకంటే మాకు ఈవినింగ్ ట్రైన్ ఉంది. సో ఇట్ వాజ్ అ వెరీ షార్ట్ ట్రిప్. సో ఇట్స్ జస్ట్ అ 3 days ట్రిప్. సో ఇంకా హడావిడిగా మేము వచ్చాం, కానీ బీచ్ని అలా మిస్ అవుతామండి. సో అందుకని ఒక్కసారి ఆర్కే బీచ్కి వెళ్ళి సో అక్కడే ఏవైతే ఉన్నాయో జస్ట్ అలాగా ఒక ½ an hour కూర్చొని వచ్చాం. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ నాకు ఒకటి కనబడ్డది, బురుకులు అంటారండి వీటిల్ని. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, చిన్నపిల్లలు ఆడుకునేది. ఐ ఫెల్ట్ వెరీ ఇంట్రెస్టింగ్. సో నాకు అవి చూడాలనిపించింది. సో అక్కడి నుంచి ఇంకా మా కుక్కు ఒక రీల్ చేద్దాం అని బాగా సతాయించిందండి. సో ఇంకా దీనికి రీల్ చెయ్యాలి అంటే యాక్చువల్గా అయితే తను ఆ ముందు రోజే అది నేర్చుకుంది. సో అది ఎగ్జిక్యూట్ చేయాలి అర్జెంటుగా. బట్ నాకేంచి తీసే మూడ్లో లేదు. బట్ సరేలే అని తను బలాయించడానికి నేను ఇంకా అక్కడ కూర్చొని ఊరికే యాక్టింగ్ చేశాను. బట్ షీ డిడ్ వెరీ వెల్. సో అదే చూడండి ఎలా చేసిందో. పిల్లలు ఏం చేసినా చాలా క్యూట్గా ఉంటుందండి. అండ్ 1 to 10 years పిల్లలు చేస్తే ఇంకా బాగుంటుంది. దాంతోపాటు మా తమ్ముడు కూడా ఇంకా కొంచెం చిన్న స్టెప్స్ కలిపాడు. సో దట్ వాజ్ ద బెస్ట్ పార్ట్. సో ఐ రియలీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైం దిస్ టైం. యాక్చువల్గా ప్రతిసారి నాకు అదే అనిపిస్తుంది. ఐ థింక్ మీరు బోర్ అవుతారు ఇది అని, కానీ నిజంగా బాగుంటుందండి. ఒకసారి వైజాగ్ ఎప్పుడైనా ట్రిప్ వేయండి, ట్రావెల్ చేయండి అండ్ సీ ద బ్యూటీ ఆఫ్ వైజాగ్ ఇన్ ఓన్లీ వింటర్స్ అండ్ రెడీ, నాట్ ఇన్ సమ్మర్స్. సో మేము ఇంకా బయలుదేరామండి. అండ్ పకోడీలు తినకుండా ఎలాగండి బయలుదేరుతాం. సో పకోడీ తినేసి నెక్స్ట్ డే మేము హైదరాబాద్లో లాంచ్ అయ్యాం. సో ఇంకా అక్కడ తెలిసిందే కదా హైదరాబాద్ ట్రాఫిక్ అండ్ ఎవ్రీథింగ్. ఐ హోప్ దిస్ వీడియో ఈస్ లిటిల్ బిట్ ఎంటర్టైన్మెంట్. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.